ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన మెకానిక్ సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాంజలి. మీరందరూ ఏకతాటిపై ఉండి మన మైత్రిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ మైత్రి మెకానికల్ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ అనేది ఆవిర్భావం చెందిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఈరోజు మండపేట 2వ వార్డులో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభ్యులందరూ కూడా వాళ్ళకి ఏదైతే ప్రమాద బీమా కల్పించామో దాని మీద ఒక అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మైత్రి మెకానికల్ యూనియన్కి సంబంధించి బలోపేతంకి సమీక్ష జరిపించాము. అదేవిధంగా ప్రతి సభ్యుడు తన యొక్క మౌలిక విధానాలను కానీ సామాజిక హక్కుల మీద కూడా ఏదైతే విధంగా వాళ్ళు స్పందించాలనేది కానీ వ్యాపార రీత్యా అలాగే సామాజిక రీత్యా ప్రతి అంశాన్ని మీద కూడా వాళ్ళకు ఒక అవగాహన కల్పించేందుకు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్ కాలంలో మైత్రి మెకానికల్ వర్కర్స్ ద్వారా అందించేటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రతి సభ్యుడు కూడా తెలిపి అదేవిధంగా వాళ్ళు కూడా మాతో సమీక్షలో సమంగా పాల్గొని వాళ్ళ అభిప్రాయాలు వెల్లడించడం జరిగింది. మరి భవిష్యత్ కాలంలో తప్పకుండా అంశాలను కూడా కార్యవర్గం మరి దృష్టిలోకి తీసుకొని ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయబోతుంది. మరి రానున్నటువంటి భవిష్యత్ కాలంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా ఈ యొక్క మైత్రి మెకానికల్ వర్కర్స్ యూనియన్కి సంబంధించినటువంటి స్థల సేకరణ కానివ్వండి అలాగే ఆటో నగర్ కానివ్వండి ఇలాంటి ఉజ్వలమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొనే విధంగా మైత్రి అడుగులు వేయబోతుంది. మరి ఈ యొక్క సమావేశం యొక్క పూర్తి సారాంశంగా చెప్పాలంటే మైత్రి ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పి సభ్యులందరికీ కూడా గౌరవ అధ్యక్షులు వేణుగోపాలరావు గారు తెలపడం జరిగింది. మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా ఈ మీడియా పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.